వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. మన యొక్క క్విక్ రివిజన్లో భాగంగా నెక్స్ట్ ఇప్పుడు చూడబోతున్నటువంటి అంశం మొఘల్స్. ఈ మొఘల్స్ నుంచి మనకి డెఫినెట్గా 1 or 2 బిట్స్ అనేవి వస్తాయి ఈ యొక్క ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ మొఘల్స్ స్థాపకుడు అంటే అందరికీ తెలిసిందే జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్ అని చెప్పి అన్నాం. 1526 మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా ఈ మొఘల్ సామ్రాజ్య స్థాపన చేశాడని చెప్పి అన్నాం. అయితే ఈ యొక్క జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్ ఇతను ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు అంటే మన యొక్క ఉజ్బెకిస్తాన్, సెంట్రల్ ఏషియా. సో మన యొక్క ఉజ్బెకిస్తాన్, ఈ సెంట్రల్ ఏషియా ఈ ప్రాంతం అది మొఘలిస్తాన్ అని చెప్పేసి అంటారు. ఈ మొఘలిస్తాన్ ప్రాంతంలో ఫర్గానా అని చెప్పేసి ఒక చిన్న రాజ్యం ఉండే, ఫర్గానా రాజ్యం. ఈ ఫర్గానా యొక్క రాజధాని యాండీజన్ అని చెప్పేసి అంటారు. యాండీజన్ యాక్చువల్ చెప్పండి ఇది ఉజ్బెకిస్తాన్ కిందకి వస్తుంది. ఇది ఈ యాండీజన్లో షేక్ ఉమర్ మీర్జా పాలకుడు ఉంటాడు. ఈ షేక్ ఉమర్ మీర్జా యొక్క కుమారుడే బాబర్ అని చెప్పేసి అంటాం. యాక్చువల్ బాబర్ అంటే అది ఒక బిరుదు, దాని అర్థం సింహం అని చెప్పేసి అర్థం. బబ్బర్ అంటారుగా సింహం. ఈయన జహీరుద్దీన్ మొహమ్మద్. ఈ జహీరుద్దీన్ మొహమ్మద్ 11 సంవత్సరాల వయస్సులో ఈ యొక్క షేక్ ఉమర్ మీర్జా చనిపోయినప్పుడు ఈ ఫర్గానా రాజ్యానికి పాలకుడయ్యాడు బాబర్. ఇతని యొక్క తెగ చాక్తాయి తెగ అని చెప్పేసి అంటారు. ఈ చాక్తాయి తెగకు చెందినటువంటి బాబర్ తండ్రి తరపున తైమూరీద్ వంశస్థుడు, తైమూర్ ఇలాంగ్ వంశానికి చెందినవాడు. తల్లి తరపున చెంగీజ్ ఖాన్ వంశానికి చెందినవాడు. అయితే తండ్రి తరపున తైమూరీద్ వంశంకి చెందినవాడు కాబట్టి ఇతని వంశాన్ని తైమూరీద్ వంశము అని చెప్పేసి అంటారు. తైమూరీద్ వంశం. అయితే ఇక్కడ తైమూరీద్ వంశమైనటువంటి వీరు ఫర్గానా నుంచి పరిపాలన చేస్తున్నారు. ఫర్గానా అనేది మొఘలిస్తాన్లో ఉంది. మొఘలిస్తాన్ అనేది వచ్చింది మంగోల్ నుంచి. అలా మంగోల్ నుంచి మొఘలిస్తాన్, ఆ మొఘలిస్తాన్ నుంచే మొఘల్ అనే పేరు వచ్చింది. అలా మొఘల్ అనే పేరుతో మన భారతదేశంలో వీళ్ళు ఫేమస్ అయినారు. యాక్చువల్ వీరు వంశం తైమూరీద్ వంశం. అయితే బాబర్ ఇతను తన యొక్క బంధువుల యొక్క వేధింపుల వల్ల యాండీజన్ని విడిచిపెట్టి కాబూల్కి వచ్చేస్తాడు. అయితే కాబూల్లో ఉన్నప్పుడు బాబర్ అనుకుంటాడు ఎలాగైనా సరే తన శాశ్వత సామ్రాజ్యాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటాడు. అలా భారతదేశంలో తన శాశ్వత సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్న బాబర్ ఫస్ట్ అటాక్ 1519లో భీరా అనే ప్లేస్ పైన దాడి చేస్తాడు. వాయువ్య భారతదేశంలో ఉన్న భీరా అనే ప్లేస్ పై ఫస్ట్ అటాక్ చేశాడు బాబర్. అప్పుడు గన్ పౌడర్ని ఫస్ట్ టైం ఉపయోగించాడు బాబర్. అది కొంత సక్సెస్. తర్వాత 2వ అటాక్, 3వ అటాక్, 4వ అటాక్, 5వ అటాక్. ఈ 5వ అటాక్ అప్పుడే 1526 మొదటి పానిపట్ యుద్ధం అనేది జరిగింది. అయితే మొదటి పానిపట్ యుద్ధం జరిగినప్పుడు ఇతనికి ఇన్ఫ్యాక్ట్ ఆహ్వానాలు వచ్చాయి ఇండియా నుంచి. 1526లో భారతదేశంలో మన పాలకులు చూస్తే ఢిల్లీ కేంద్రంగా పరిపాలన చేస్తున్నాడు ఇబ్రాహీం ఖాన్ లోడి పరిపాలన చేస్తాడు. మేవాడ్, చిత్తోడ్. ఈ మేవాడ్, చిత్తోడ్ ప్రాంతంలో సంగ్రామ్ సింగ్ పరిపాలన చేస్తూ ఉంటాడు. మాల్వాలో మొహమ్మద్ అని చెప్పేసి ఉంటాడు, కానీ మెదినీ రాయ్ అనేవాడు శాసిస్తూ ఉంటాడు. ఇక బెంగాల్ ఏరియాలో మొహమ్మద్ లోడి, నుస్రత్ ఖాన్ అని చెప్పేసి ఉంటారు. ఇలాగ భారతదేశంలో పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఈ మేవాడ్కి పాలకుడైనటువంటి రాణా సంగ్రామ్ సింగ్, ఈ రాణా సంగ్రామ్ సింగ్ భారతదేశాన్ని పాలించాలనుకుంటాడు ఢిల్లీని ఆక్రమణ చేయడం ద్వారా. అయితే ఇప్పుడు ఆ ఢిల్లీలో పరిపాలన చేస్తున్న ఇబ్రాహీం ఖాన్ లోడిని బలహీనం చేయాలి అంటే ఈ కాబూల్లో ఉన్నటువంటి బాబర్ని ఢిల్లీపైకి పిలిపించి ఢిల్లీని కొల్లగొట్టించి బాబర్ని పంపించేస్తే ఢిల్లీ బలహీనం అయిపోతుంది. ఆ తర్వాత నేను ఢిల్లీపై దాడి చేసి నేను ఢిల్లీని ఆక్రమణ చేయగలుగుతానని చెప్పి అనుకుంటాడు రాణా సంగ్రామ్ సింగ్. అప్పుడు రాణా సంగా అతను ఉత్తరం రాస్తాడు కాబూల్లో ఉన్నటువంటి మన యొక్క బాబర్కి, నువ్వు ఉత్తరం నుంచి అటాక్ చేయి, నేను దక్షిణం నుంచి అటాక్ చేస్తా, ఢిల్లీని అంతం చేసేద్దామని చెప్పి అంటాడు. ఇంకోవైపు పంజాబ్లో పరిపాలన చేస్తున్న దౌలత్ ఖాన్ లోడి, పంజాబ్లో దౌలత్ ఖాన్ లోడి కూడా ఉత్తరం రాస్తాడు ఈ ఇబ్రాహీం పైన దాడి చేయమని చెప్పి. ఇంకొక వైపు ఢిల్లీలో ఇబ్రాహీం లోడి యొక్క అంకుల్ ఆలం ఖాన్ లోడి కూడా ఇబ్రాహీంకి వ్యతిరేకమైపోయి ఉత్తరం రాస్తాడు కాబూల్లో ఉన్నటువంటి మన యొక్క బాబర్కి. అలా బాబర్కి అనేక మంది నుంచి ఉత్తరాలు వచ్చాయి. రాణా సంగా నుంచి వచ్చింది, దౌలత్ ఖాన్ నుంచి వచ్చింది, ఆలం ఖాన్ లోడి నుంచి వచ్చింది. ఇప్పుడు బాబర్ 1526 ఏప్రిల్ 21వ తేదీన పానిపట్ వద్ద ఇబ్రాహీం ఖాన్ లోడిని ఎదుర్కొంటాడు 12,000 మంది సైనికులతో. సో ఇబ్రాహీం ఖాన్ లోడి 1,20,000 మంది సైనికులు కలిగి ఉంటాడు. ఈ బాబర్ కేవలం 12,000 మంది సైనికులు కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ ఇబ్రాహీం గర్వంగా ఉండేవాడు. ఇబ్రాహీంకి మద్దతు చేసింది కేవలం రాజా విక్రమ్జిత్ అని చెప్పేసి ఉంటాడు. ఈ రాజా విక్రమ్జిత్ అనేవాడు గ్వాలియర్కి చెందినటువంటి వాడు. గ్వాలియర్ ఈయన ఒక్కడే సహాయం చేస్తున్నాడు ఇబ్రాహీంకి, ఇంకెవరు సహాయం చేయలే. అయితే బాబర్
12,000 మంది సైనికులతో ఇబ్రాహీం యొక్క 1,20,000 మంది సైనికుల్ని ఓడించేస్తాడు తన యొక్క యుద్ధ టెక్నిక్స్ అయినటువంటి రూమి అండ్ తుల్గుమా అని చెప్పేసి అంటారు. రూమి అంటే పెద్ద గొయ్యి తవ్వడం, తుల్గుమా అంటే అశోక దళాన్ని కుడి ఎడమగా విభజన చేసి అటాక్ చేయడం. సో ఈ టెక్నిక్స్ ద్వారా బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో తనకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్న సైన్యాన్ని ఓడించేసి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన చేస్తాడు. అయితే ఇక్కడ బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని 1526లో స్థాపన చేసేస్తాడు. అయితే బాబర్కి అర్థమవుతుంది ఏమిటి అంటే తను భారతదేశంలో శాశ్వతంగా ఉండాలి అంటే రాణా సంగ్రామ్ సింగ్ని ఓడించాలి. రాణా సంగ్రామ్ సింగ్ని అంతం చేస్తేనే తను ఇండియాలో శాశ్వత పరిపాలన చేయగలనని చెప్పి నెక్స్ట్ ఇయర్ 1527లో ఇప్పుడు రాణా సంగా పైన యుద్ధం ప్రకటిస్తాడు బాబర్. అలా 1526లో జరిగింది మొదటి పానిపట్టు యుద్ధం. నెక్స్ట్ 1527లో జరిగింది కన్వా యుద్ధం. ఈ కన్వా యుద్ధంలో బాబర్ కాస్త రాణా సంగాని ఓడిస్తాడు. రాణా సంగా ఇన్ఫాక్ట్ రాణా సంగా ఫ్రాగ్మెంటెడ్ సోల్జియర్ అని చెప్పేసి అంటారు. మ్యాన్ ఆఫ్ 100 బ్యాటిల్స్ అని చెప్పి పిలువబడతాడు రాణా సంగా. చాలా విరోచిత పోరాటం చేశాడు. కానీ బాబర్ తన సైన్యాన్ని ఉత్తేజపరిచి ఈ కన్వా యుద్ధంలో విజయం సాధిస్తాడు. ఆ విధంగా భారతదేశంలో మొఘల్ సుస్థిర సామ్రాజ్య స్థాపనకు తోడ్పడినటువంటి యుద్ధం ఈ కన్వా యుద్ధం అని చెప్పేసి అంటారు. అలాగే బాబర్ ఇప్పుడు గాజీ అని చెప్పి కూడా పిలువబడతాడు ఈ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత. నెక్స్ట్ 1528లో చందేరి యుద్ధం చేస్తాడు. చందేరి యుద్ధంలో ఇక్కడ బాబర్ ఈ యొక్క మెదినీ రాయ్ మాల్వాలో ఉన్నటువంటి మెదినీ రాయ్ని ఓడించి చందేరి కోటను ఆక్రమణ చేస్తాడు. నెక్స్ట్ 1529లో గోగ్రా యుద్ధం చేస్తాడు. గోగ్రా యుద్ధంలో బాబర్ కాస్త మొహమ్మద్ లోడి ఈ మొహమ్మద్ లోడి అండ్ నుస్రత్ ఖాన్ అని చెప్పేసి ఉంటారు, వాళ్ళిద్దరిని ఓడించేస్తాడు. అలాగా బాబర్ 4 సంవత్సరాల్లో మొత్తం ఉత్తర భారతదేశాన్ని తన నియంత్రణలోకి తీసేసుకుంటాడు. ఆయన మొదటిగా 1526 పానిపట్టు, 1527 కన్వా యుద్ధం, 1528 చందేరి యుద్ధం, 29లో గోగ్రా యుద్ధం. ఈ 4 యుద్ధాల ద్వారా ఉత్తర భారతదేశానికి మాస్టర్ అయిపోయాడు ఈ బాబర్. ఇప్పుడు ఈ బాబర్ నెక్స్ట్ ఇయర్ 1530లో ఆయన చనిపోయాడు అని చెప్పేసి అంటాం. సో 1530లో బాబర్ మరణించాడు అని చెప్పేసి అంటాం. అయితే బాబర్ మరణం గురించి గుల్బదన్ బేగం గుల్బదన్ బేగం రాసినటువంటి పుస్తకం హుమాయూన్ నామా. హుమాయూన్ నామాలో ప్రస్తావన ఉంది. హుమాయూన్ అనారోగ్యానికి గురైనప్పుడు హుమాయూన్ కోలుకోవాలని చెప్పి కోరుకుంటూ బాబర్ తనకు తాను ఆత్మార్పణం చేసుకున్నాడని చెప్పేసి గుల్బదన్ బేగం తన హుమాయూన్ నామా పుస్తకంలో పేర్కొంది. అలా బాబర్ 1526 నుంచి 1530 మధ్య పరిపాలన చేస్తున్నాడు. ఈ యొక్క 1526-30 మధ్య కాలంలో 4 యుద్ధాలు ప్రముఖంగా ఉంటాయి. అది వరుస క్రమం అప్పుడప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. ఇక బాబర్ ప్రత్యేకత ఏంటంటే అతను తన స్వీయ చరిత్ర బాబర్ నామా లేదా తజుకీ బాబరీని ఇతను టర్కీ భాషలో రాస్తాడు. అలాగే టర్కీ భాష వీళ్ళది పర్షియన్ భాష, ఆయన టర్కీ భాషలో రాశాడు. ఈ టర్కీ భాషలో బాబర్ నామా తజుకీ బాబర్ రాసినటువంటి మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఇతను. అందువల్ల ఈ బాబర్ని అంటారు ఏంటంటే స్వీయ చరిత్ర రారాజు అని చెప్పేసి అంటారు. స్వీయ చరిత్రల రారాజు. ఒక విధంగా బాబర్ మరణించాడు. ఆ తర్వాత వస్తాడు హుమాయూన్, ఆయనకు కొడుకు హుమాయూన్ నెక్స్ట్ పర్సన్.